హాయ్ అండి. ఈరోజైతే నేను చేపల పులుసు అయితే చేస్తున్నాను. ముందుగా చేపల దాకైతే పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అయితే పేస్ట్ పట్టుకున్నానండి. ఆ ఉల్లిపాయ పేస్ట్ని కూడా అందులో వేసి 4, 5 పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసుకుని వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ముందుగానే చేపలు శుభ్రంగా చేసుకోవాలి. తర్వాత చింతపండు అయితే నానబెట్టుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇక్కడైతే నేను ప్యాకెట్ కారం అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆడిచ్చింది అయితే అయిపోయింది. అందుకే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఫిష్ మసాలా అయితే వేసుకున్నాను. అవి మొత్తం పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత చింతపండు పులుసు అయితే అందులో పోసేసుకున్నాను. పోసుకున్న తర్వాత చేపల ముక్కలు అయితే వేసుకున్నానండి. కొంతమంది ఏంటంటే మొత్తం కలిపేసి పెట్టేస్తారు. మామూలుగా చేప ముక్కలు మొత్తం కలిపేసేసి పెట్టుకుంటారు. నేను ఇంతవరకు అలాగే ఉండేదాన్ని. కాకపోతే ఒకసారి అలా ట్రై చేద్దామని ఇలా అయితే ట్రై చేస్తానండి. సూపర్గా అయితే వచ్చింది కూర. చేప ముక్కలు కూడా అందులో వేసేసిన తర్వాత ఇందాక అసలు ఉప్పే వేయలేదు కదా, చేప ముక్కలు వేసిన తర్వాత ఉప్పు వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మూత అయితే పెట్టుకున్నాను. సిమ్లో నిదానంగా ఉడికించుకున్నాను. చూసారా చేపల కూర ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇందులో నీళ్ళైతే ఏం పోసుకోలేదండి. ఓన్లీ చింతపండు పులుసే. చింతపండు పులుసు ఒకసారి పోసిన తర్వాత మళ్ళీ అందులోనే నీళ్ళు పోసి మళ్ళీ రెండోసారి కూడా చింతపండు బాగా మెదిపి నీళ్ళైతే పోసాను. ఇంకా వేరే నీళ్ళైతే పోయలేదు. ఆ తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకొని చక్కగా నిదానంగా అయితే ఉడికించుకోవాలి. చూసారా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.